లెదర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ఏం జరుగుతుందో తెలియదు. మామూలు ఆడది కాదు, సాక్షాత్తు అమ్మవారి అవతారం. నేను ఊళ్ళోకి వచ్చినప్పుడు ఇంటి తలుపులన్నీ మూసుండాలి. వెళ్ళకండి, నా బలిదానాన్ని తీసుకోండి. ఎవర్రా నువ్వు? నువ్వెవరమ్మా? నేను ఇస్తున్న బలిదానాన్ని చెడగొట్టి నన్నే ఎవరని అడుగుతున్నావా? వెళ్ళిపోరా! ఏం చేస్తున్నావు? చూస్తావుగా. ఏంటి ఆకలిగా ఉందా? కాస్త ఆగు, నేను వెళ్ళి గడ్డి తీసుకొస్తాను. బాగుందండి. సరిపోయిందండి. ఏంటి సరిపోయింది? నిన్న నా మీద మీరు పడ్డారు, ఈరోజు నేను మీ మీద పడ్డాను. ఛీ, నువ్వు లే ముందు. మీరే నా మీద ఉన్నారు. ఏం పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? వాసన అద్దరిందండి. అయ్యో, ఊరికి తగలడకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏమండి, మీ నాన్నగారికి ఇచ్చిన 50,000 వసూలు చేయకుండా తిరిగి ఊరికి రావద్దని మా అయ్యగారు చెప్పి వెళ్ళిపోయారు. అందుకే మరో చోటు కనపడక ఇక్కడే పడుకున్నాను. దోమలు తెగున్నాయండి. అమ్మవారి తిరునాళ్ళు మొదలయ్యాక పొరుగురు వాళ్ళెవ్వరూ ఇక్కడ ఉండకూడదు. తిరునాళ్ళు పూర్తవడానికి ఓ వారం పడుతుంది. అంతవరకు నువ్వు బయటికి వెళ్ళడము కుదరదు. అయితే మరీ మంచిది. ఏమిటి? తిరునాళ్ళు అయ్యేంత వరకు మీ ఇంట్లోనే ఉండి మీ నాన్నగారు ఇవ్వాల్సిన డబ్బు తీసుకుని వెళ్ళిపోతాను. దారిన పోయే వాళ్ళంతా ఉండడానికి మా ఇల్లు ఏమైనా సత్రమా? ఏమండోయ్, మీ నాన్నగారు నాకు ఇవ్వాల్సిన డబ్బులోంచి కావాలంటే అద్దె తీసుకోండి. అయ్యో, పో ఇక్కడి నుంచి, ప్రాణం తీకు. Wow, nice house. వెళ్ళిపోమని చెప్తే వెంటబడి వచ్చావేంటి? అంత పొగరా? పో బయటికి. ఏమండి, రాత్రి నుంచి ఏం తినలేదు, బాగా ఆకలిగా ఉంది. అట్లీస్ట్ ఒక కాఫీ ఇచ్చారంటే తాగేసి వెళ్ళిపోతాను. పచ్చి మంచినీళ్ళు కూడా నీకివ్వను. అయితే నేను వెళ్ళను. అయ్యో, ఇదిగో. అయ్యో, ఎక్కడ దాపరించావయ్యా నువ్వు?
తాగి బయలుదేరు. ఏమండి, ఇంటికొచ్చిన గెస్ట్ ని మీలాగా ఎవరు ఇన్సల్ట్ చేయరండి. కాఫీ మాత్రం అదిరిపోయిందండి. 50,000లో 10 రూపాయలు కట్ చేసుకోండి. బ్యాలెన్స్ 49,990 రూపాయలు. అవి నేను మీ నాన్న దగ్గర తీసుకుంటాను. అన్నట్టు కాఫీకి టిప్స్ గా ఇది ఉంచుకోండి. రూమ్ పైనదా? ఓకే ఓకే, నేను చూసుకుంటాను. మాట్లాడకుండా ఉంటే ఏంటమ్మా అర్థం? అమ్మా, అంత పద్ధతి ప్రకారం చేసినా ఎందుకమ్మా ఇలా అయింది? అనుకున్నది చెడిపోయిందని అర్థం. ఈ ఊళ్ళో ఒక బలి జరగబోతోంది. బలిదానం చేస్తున్నప్పుడు ఒక తప్పు జరిగిపోయింది. తీసుకువెళ్ళ అన్నం అంతా మట్టిలో కలిసిపోయింది. ఆత్మలన్నీ మన నైవేద్యం తీసుకోకుండా పోయాయి. దుష్ట శక్తులకి ఉగ్రం ఎక్కువైపోయింది. వాటికున్న కోపానికి బలి తీసుకోకుండా వదిలిపెట్టము. వాటిని పస్తు పెట్టినందుకు జరగకూడనిది జరగబోతోంది. తల్లి, పూజ జరిగేటప్పుడు ఏంటమ్మా ఈ దారుణం? దీనికి పరిహారమే లేదా తల్లి? తల్లి, ఈ ఊరిని రక్షించే దేవతవి నువ్వు. నీ శక్తి గురించి మాకు తెలుసు తల్లి. దీనికి ఏదైనా పరిహారం చేసి ఈ ఊరిని నువ్వే కాపాడాలి తల్లి. చేస్తాను.